అతను చెప్పిందంతా విన్న రమాకాంత్ ఆశ్చర్యపోయాడు. దాంతో మరొకసారి ఆ పెయింటింగ్ ముందుకు వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. ఒక క్షణం గడిచిన తర్వాత హఠాత్తుగా, శ్రావ్య, ఈ పెయింటింగ్ని మనం కొంటున్నాం, అమ్మే అతనికి డబ్బిచ్చి పంపించు అని చెప్పాడు రమాకాంత్. శ్రావ్యకు కూడా ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి పెయింటింగ్ తెచ్చిన వాడిని పంపించింది. అక్కడ కూర్చున్న మిగతా వాళ్లకి ఏమీ అర్థం కాలేదు. సాగర్, నువ్వు నిజంగా ఒక మిరాకిల్. నేను గమనించని చిన్న చిన్న డీటెయిల్స్ కూడా నువ్వు కనిపెట్టావు. నీ టాలెంట్ చూసి నేను ఎంతగానో ఇంప్రెస్ అయ్యాను. ఇది నిజంగానే లెజెండరీ స్కై మౌంటైన్ మ్యాప్ ఇప్పుడు నా చేతిలో ఉంది అని సంతోషంగా అన్నాడు రమాకాంత్. అతని మాటలు విని అప్పటి వరకు సాగర్ని ఎగతాళి చేసిన వాళ్లంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. నీలిమ కూడా సాగర్ వైపు నమ్మలేనట్లుగా చూసి, ఇతను నిజంగా ఏన్షియంట్ పెయింటింగ్ ని గుర్తించగలడా అని అనుకుంది. సాగర్, నువ్వు చేసిన హెల్ప్ కి నీకు ఎంత ఇచ్చినా తక్కువే అని వెంటనే చెక్ తీసి అందులో కొంత అమౌంట్ రాసి సాగర్ చేతిలో పెట్టాడు రమాకాంత్. దానివైపు చూసిన సాగర్ చిన్నగా నవ్వి, సార్, నేనిక్కడ వర్క్ చేస్తున్నాను, ఇది నా రెస్పాన్సిబిలిటీ. మీరు మళ్ళీ నాకు ఎక్స్ట్రాగా డబ్బులు ఏమీ ఇవ్వక్కర్లేదు. నేను చేస్తున్న పనికి శ్రావ్యగారు నాకు ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు అని చెక్ని తిరిగి ఇచ్చేశాడు. అతని సంస్కారానికి శ్రావ్య కరెక్ట్ పర్సన్ని ఎంచుకుందని ఫీలింగ్ రమాకాంత్కి కలిగింది. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందబ్బాయ్. మనకి ఇంత గొప్ప అరుదైన పెయింటింగ్ దొరికినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కమాన్ మై బాయ్, మందు కొడుతూ చిల్లవుదాం అని ఉత్సాహంగా భుజం తట్టాడు రమాకాంత్. లేదు సార్, నాకు ఒక చిన్న అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మీ మాట కాదన్ను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వినయంగా చెప్పాడు సాగర్. ఆ మాటలకి రమాకాంత్, మరేం పర్వాలేదు, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. స్కై మౌంటైన్ మ్యాప్ గురించి వినడమే తప్ప దాన్ని దగ్గరగా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. దీన్ని నా చెయ్యి నుండి జారిపోకుండా కాపాడావు అని ఉత్సాహంగా పెయింటింగ్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో భారంగా ఒక నిట్టూర్పు విడిచి బయటకు నడిచాడు సాగర్. ఇందాక నుంచి అతను డిసప్పాయింట్గా ఉండడం ఒక కంట గమనిస్తూనే ఉంది శ్రావ్య. ఎప్పుడైతే సాగర్ బయటకు వెళ్లాడో ఆమె కూడా పరుగు పరుగున అతని వెనకే బయటకు వచ్చింది. సాగర్, సాగర్, ఒక నిమిషం ఆగు అని పిలవడంతో వెనక్కి తిరిగాడు సాగర్. ఏంటి శ్రావ్యగారు, ఏదైనా మర్చిపోయారా అని అడగడంతో, లేదు, మీ ఫేస్లో ఏదో డల్నెస్ కనిపిస్తుంది. ఏమైందో నేను తెలుసుకోవచ్చా? మనీ మ్యాటర్ అయితే చెప్పండి, మీకు ఇవ్వటానికి నేనస్సలు ఆలోచించను అని అంది శ్రావ్య. లేదు శ్రావ్యగారు, కొంచెం మనసేం బాగోలేదు అంతే అని అన్నాడు సాగర్. అతను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో శ్రావ్య కూడా బలవంతం చేయకుండా టాపిక్ మారుస్తూ, మీరు మా ధరిత్రి స్టోర్కి ప్రాఫిట్ తెచ్చే పని చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు ట్రీట్ ఇచ్చి తీరాలి. పదండి, అలా బయటకు వెళ్దాం అని అంది. నీతో ఒకసారి బయటకు వెళ్ళినందుకే నా పెళ్ళాం నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేసింది. ఈసారి వెళ్తే ఏం జరుగుతుందో. వద్దు బాబోయ్ అనుకొని ఇబ్బందిగా మొహం పెట్టాడు సాగర్. అది గమనించి, ఊరికే ఏం కాదులేండి, వెళ్లే దారిలో ఒక జ్యువెలరీ షాప్లో యాంటిక్ మెటీరియల్ ఉందని విన్నాను. అది ఎంత కాస్ట్ చేస్తుందో చూసి అట్నుంచి అటే రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పింది శ్రావ్య. ఆమెకు నో చెప్పలేక సరే అని ఆమెతో పాటు జ్యువెలరీ షాప్కి వెళ్లాడు సాగర్. అక్కడ షాప్ యాజమాని చూపించిన యాంటిక్ మెటీరియల్ చూసి 5 లక్షలు విలువ చేస్తుందని చెప్పాడు సాగర్. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే జ్యువెలరీ కొనడానికి అదే షాప్కి వచ్చింది శైలజ. ముందుకు వెళ్తున్న శైలజకి శ్రావ్యతో కలిసి యాంటిక్ పీస్ని చూస్తున్న సాగర్ కనిపించాడు. వీడేంటి ఇక్కడున్నాడు? వీడి స్థాయికి సిల్వర్ చైన్ కొనడం కూడా కష్టమే, మరి ఇంత పెద్ద షాప్లోకి ఎందుకు వచ్చాడు? వాడి పక్కనే ఉన్నది ఆ రోజు రూంలో చూసిన ఆ అమ్మాయే కదా. వీళ్ళిద్దరిక్కడా ఏం చేస్తున్నారు అని ఆగిపోయింది. దాంతో శైలజతో వచ్చిన మరో ఆవిడ, ఏంటి ఇక్కడే ఆగిపోయారు, రండి వెళ్దాం అని అంది. మీరెళ్ళి చూస్తూ ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని అబద్ధం చెప్పిన శైలజ సీక్రెట్గా సాగర్ని గమనించడం మొదలుపెట్టింది. వాళ్ళు దూరంగా ఉండటం వలన సాగర్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో
ఆమెకు వినిపించలేదు. కాని సాగర్ దానికి వెలకట్టడం, శ్రావ్య డబ్బులు పే చేసి దాన్ని బ్యాగులో పెట్టుకోవడం అంతా గమనించింది. ఈ విషయం అఖిలకి చెప్తే తను ఖచ్చితంగా వీడిని వదిలేస్తుంది. అప్పుడు నాకు నచ్చిన రిచ్ అల్లుడిని చూసుకొని పెళ్లి చేయొచ్చు అని సంతోషంతో వాళ్ళను ఫోటోలు తీసింది శైలజ. కొద్దిసేపటికి సాగర్, శ్రావ్య అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఆ ఫోటోలను వెంటనే అఖిలకి పంపించింది. నేనే సాగర్ని తప్పుగా అర్థం చేసుకున్నానా? కనీసం తనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా టైం ఇవ్వకుండా నోరు వేసుకొని పడిపోయానా? తను చెప్పింది విని ఉండాల్సిందేమో. అయినా జరిగిందంతా నా కళ్ళతో చూశాను కదా, మరి అది అబద్ధం ఎలా అవుతుంది? తను చేసిన తప్పుకి దూరంగా ఉంచడమే పనిష్మెంట్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అఖిల. ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది. ఏంటి, మమ్మీ ఏవో ఫోటోలు పెట్టింది అని ఓపెన్ చేసిన అఖిల ఒక్కసారిగా స్తంభించిపోయింది. కళ్ళు రెండు పెద్దవి చేసి కోపంగా వాటివైపు చూసింది. ఇంతలో శైలజ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది అఖిల. చూసావా నీ మొగుడు? నువ్వు కాదనగాని ఇంకొక దాని వెనక ఎలా సొంగు కార్చుకుంటూ తిరుగుతున్నాడో? వాడికి నువ్వంటే ప్రేమ లేదు. అలాంటి వాడి కోసమా నువ్వు ఎదురు చూస్తుంది? మీ ఆయనకు నువ్వు లేకపోయినా పర్లేదు, ఇక్కడ చూసుకునేవాళ్లు చాలామందే ఉన్నారు అని దెప్పిపొడిచింది శైలజ. తల్లి మాటలకు ఏం మాట్లాడాలో అఖిలకు అర్థం కాలేదు. ఇప్పటికైనా నా మాట విను, వాణ్ణి వదిలేయ్. నీకు వాడికంటే 100 రెట్లు అందమైనవాడు, డబ్బున్నవాడిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాను అని ఆమె పాటికి అన్నీ చెప్పుకుంటూ పోయింది శైలజ. కాని ఇక్కడ అఖిల కళ్ళల్లో నుంచి కన్నీళ్ల జలపాతాలు కిందకి దూకాయి. మనసంతా బాధతో నిండిపోయింది. కోపంగా ఫోన్ కట్ చేసి ఫోటోలు చూసి ఏడుస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత వెంటనే సీరియస్గా మారిపోయి, సాగర్, యూ ఈడియట్, నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈ అఖిల తలుచుకుంటే ఏం చేయగలదో నీకు చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్ అని పంతంగా లేచి బయటకు వెళ్ళింది అఖిల. సాగర్లో ఉన్న టాలెంట్ అతన్ని ఎటువైపు నడిపించబోతుంది? నీలిమ తన ఫ్యామిలీ ముందు సాగర్కున్న టాలెంట్ గురించి బయట పెడుతుందా? అఖిల ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.